ఈ అవినీతి ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఉంది ఇందులో. నిజంగా వాళ్ళందరినీ తీసుకుంటే 600 ఫోన్లు ట్యాప్ చేసి తర్వాత అందులో ఎవడు పోలీస్ అధికారులే 10 మంది తెచ్చారు ఇప్పటికి. ఇక రాజకీయ నాయకులు మొదలు పెడితే ప్రతి రాజకీయ నాయకుడు వెనక ఇంత పెద్ద గొయ్యి ఉంది, లొంద ఉంది. కాబట్టి మేము అసలు సూత్రధారులను పట్టుకుంటారు తప్పకుండా. ప్రజలు మేము అడుగుతున్నారు మమ్మల్ని, మీరు ఎలక్షన్ల ముందు అధికారంలో రాకముందు మీరు 6 గ్యారెంటీలతో పాటు బీఆర్ఎస్ చేసిన అవినీతిని వెలికితీస్తామన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు. అంటే కాళేశ్వరం అంటే బీజేపీలోకి అప్పచెప్పిన, అది కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినాం, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు దాని మీద ఇట్లా ఫైలు ఇట్లా సంతకం పెన్ను పెట్టట్లేదు దాని మీద. కాబట్టి ప్రజలకు ఇచ్చిన బాధ్యత మాట కాబట్టి ఆ మాట ప్రకారం ఇంకెన్ని రోజులు మానవత్ర అన్న ఈ ప్రజలే అడుగుతుంది, ఇంకెన్ని రోజులు కేసీఆర్ గారిని దోషిగా చూపెట్టి కాలం గడుపుతారు వీళ్ళు? ఒక నిమిషం, కొన్ని రోజులు ఏమో ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కొన్ని రోజులు ఈ కార్ రేస్ అన్నారు, కొన్ని రోజులు ఏమో కాళేశ్వరం అన్నారు, ఇప్పుడేమో కొత్తగా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, ఇంకో 2 నెలల్లో 2 నెలల్లో మళ్ళీ ఏదో. అంటే ఎట్లా ఎందుకు కాలం? అంటే భారతదేశంలో చట్టాలు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అనే వచ్చింది, అవును, అదేవిధంగా సిఆర్పిసి ప్లేస్లో అది వచ్చింది. తర్వాత ఈ చట్టాల ప్రకారం ఏంటంటే వెంటనే ఇస్లామిక్ దేశాల చట్టాలు లెక్క వెంటనే వాడు నేరం చేసినా లేదా తెలుసుకొని ఒక ఆరోపణ వస్తే వాడు చేయి నరకటం, కాళ్ళు నరకటం, మెడ నరకటం, తీవ్రమైన నేరాలకు కూడా చిన్న నేరాలు కూడా కాళ్ళు చేతులు నరుకుతారు. ఆ చట్టాలు కాదు మనం. నేరస్తుడు విచారణ ద్వారా సాక్ష్యాల ద్వారా అభియోగాలు నిరూపించాలి. మనం అభియోగాలు నిరూపించాలంటే 4-5 అధికారులు అరెస్ట్ అయ్యి జైలుకు పోతే అసలు సూత్రధారైనా పారిపోయింది అమెరికా. వాళ్ళు అరెస్ట్ కాగానే డేటా సెంటర్ని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? అందులో పరికరాలను తీసుకుపోయి కంప్యూటర్ అట్లాంటి ల్యాప్టాప్లు తీసుకుపోయి నాగోల్ దగ్గర ఉన్న మూసీలో కాల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హార్డ్ డిస్క్లు ఆయన కాల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం తప్పు లేకపోతే. కాబట్టి ఈ అమ్మటి వీళ్ళు అరెస్ట్ అయిన వెంటనే ఆయన పారిపోయాడు. ఆ నుంచి రప్పించడానికి బీజేపీ ప్రభుత్వం సహకరించకుండా సుప్రీంకోర్టు పోయి కోర్టు ద్వారా మేము వాళ్ళని పట్టుకొచ్చి కారణం నోటీసులు ఇప్పించి ఇలా భారతదేశం రప్పించినాం. కాబట్టి 1.5 సంవత్సరం అక్కడ పోయింది. మేము కావాలని జాప్యం చేయట్లే. కాబట్టి కాళేశ్వరం కేసు మొత్తం చర్యలు ఉంటాయా మరి? 100% చట్టం అందరికి అదే. అక్కినే నాగార్జున కూల్చంగలేంది, అల్లు అర్జున్ని జైలుకు పంపించగలిగింది, బాల్కాని ఇన్ఛార్జ్ పంపించినప్పుడు అల్లు అర్జున్ పంపించాలా వద్దా? అంటే ఆయనకు ఒక చట్టం ఉంటుంది, మా అటెండర్కి బాల్కాని అటెండర్కి ఒక చట్టం ఉంటుందా? చట్టం అనేది అందరికి సమానమే కదా. కాబట్టి అట్లేవు మన దగ్గర. మాజీ ముఖ్యమంత్రికి ఒకటి, మాజీ మంత్రులకు ఒకటి, ముఖ్యమంత్రి గారు చట్టాలు ఏమైనా తేడాలు ఉన్నాయి? ఎక్కడ కూడా లేవు. జిహెచ్ఎంసీ తర్వాత తప్పకుండా 100% చట్టం ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ సజ్జనార్ గారు చెప్పాడు మార్చి వరకు గడువు ఇచ్చినాం. మార్చి లోపు తప్పకుండా అసలు నేరస్తులు చర్లపల్లి చెంచల్గూడ జైలు లెక్క పెడతారు. ఇక్కడ ఏవి కాదు, భూకంపాలు రావు, భూమి బద్దలు కాదు. ప్రజలు కూడా అరే నిజంగా రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఆధారణ నిరూపణ అయితే అది కోర్టులో తేలుతాయి. ఇప్పుడు కోర్టులో తెలుసుకోవాలి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు ఎన్నో పెట్టి చిన్న డ్రోన్ ఎగరేసిన కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు ఎంపీ ఎమ్మెల్యే ఆయన తీసుకుపోయి చర్లపల్లి జైల్లో చిక్కడ కొట్టంలో ఎవడు కనపడకుండా ఉగ్రవాదులను బంధించే దాంట్లో బంధించారు. బంధిస్తే ఆయన చట్టాన్ని ఎదుర్కొంటా లేదా? కోర్టులో విచారణ జరుగుతుంది. తర్వాత మీరు పునీతులు గాంధీ, రాజీవ్ గాంధీ గారి మీద బోఫోర్స్ అని చెప్పి అవినీతి అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. విచారణ జరిగింది. చివరికి హైకోర్టు మొత్తం క్లీన్ చిట్ ఇచ్చింది, ఆయన పునీతులను చేసింది. కానీ మీరు అట్ట కాండి, పునీతులు గాంధీ ఎవరు వద్దన్నారు? కనిమొళి రాజా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కనిమొళి రాజాలు కరుణానిధి కూతురు రాజా కేంద్ర మంత్రి టెలికాం ఎర్రవాడ జైలుకు పోయారు లేదా? కేంద్రం అక్కడ ఉన్నటువంటి జైలుకు పోయి 6 నెలల పాటు ఉన్నారు. తర్వాత కేసు కొట్టేశారు. అట్లా నిరూపించుకోండి పునీతులు. కానీ మీరు సాక్ష్యాధారాలు వాళ్ళు కాంగ్రెస్ మన సిట్టు వాళ్ళు పెట్టిన సాక్ష్యాలు తప్పని నిరూపించండి కోర్టులో, ఎవరు వద్దన్నారు? అంతేగాని మేము జాతిపితలం, మా జోలికి రావద్దు, మేము భూమి బద్దలైద్ది, భూకంపం ఏమొస్తుంది, ఏమవుతుంది? ఇలా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఇలా మా పత్రికను మేము కాపాడుకుంటే నేషనల్ హెరాల్డ్ పత్రిక అది అక్కడ అక్రమాలు జరగలే, అవినీతి జరగలే, ఆ కేసును మూసేసింది హైకోర్టు. మొన్న చార్జ్ షీట్ పెడితే తప్పు అభియోగాలని చెప్పి హైకోర్టు తీసేసింది. అంటే కక్షపూరితంగా పెడితే మేము పోయారా లేదా? ఈడీ ఆఫీస్కి పోయారా లేదా? సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంతకన్నా గొప్పోళ్ళ మీరు? వాళ్ళకన్నా గొప్పోళ్ళ కాదంటారా? ఎట్లా గొప్పోళ్ళు అంటే దేంట్లో? సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని ఇట్లా వదిలిపెట్టేసింది. మరి నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తామని ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టినవా? అంటే వాళ్ళకి కంపారిజన్ ఎట్లా? వాళ్ళు నేనంటున్నా ఇప్పటికి వాళ్ళు గవర్నమెంట్ బంగ్లాలో ఉంటారండి. వాళ్ళకి ఫామ్ హౌస్లు లేవు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి వాళ్ళకి ఫామ్ హౌస్లు లేవు. సొంత గవర్నమెంట్ బంగ్లాల్లోనే వాళ్ళకి ఇచ్చిన ఎంపీ క్వార్టర్స్ లోనే ఉంటారు ఇప్పటికి కూడా వాళ్ళు. అది కూడా రాహుల్ గాంధీ మొన్న ఖాళీ చెప్పింది కదా, నెహ్రూ గారు ఆనంద భవన్ ఉంటుంది ఉత్తరప్రదేశ్. మన పుష్కరాలు జరిగినాయి కదా, మన కుంభమేళా జరిగింది కదా ప్రయాగరాజ్, అలహాబాద్ అంటారు. మీరు కూడా పోయినట్టు? నేను కూడా పోయినా. అలహాబాద్ లో వాళ్ళ కోట్లాది రూపాయలు కూడా చేసే భవనాన్ని ప్రభుత్వానికి ఇస్తే ఇప్పుడు గ్రంథాలయం, హాస్పిటల్ నడుస్తుంది అందులో. ఆనంద నిలయం ఏదో పేరు ఉంది దాని పేరు. ఆ భవనం మరి కేసీఆర్ ఇచ్చింది. అట్లా
త్యాగ పురుషులు కావడానికి త్యాగదనులు కావడానికి ఫామ్ హౌస్ ఇవ్వమంటే పెద్ద హాస్పిటల్కి అన్ని ఎందుకంటే అది వాళ్ళు ఇప్పటికి కూడా అన్ని అంటే 30,000 కోట్ల ఆస్తులను వదిలిపెట్టుకొని ఇలా గవర్నమెంట్ బంగ్లాల్లో సాదా జీవితం గడుపుతున్నారు వాళ్ళు. ఇవన్నీ చాలా తక్కువ మందికి తెలుసు. అదే వాస్తవాలు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆస్తి తిప్పి కొడితే 500 కోట్లు కూడా లేదు మొన్న వచ్చిన దాంట్లో అకౌంట్ లో. మరి నీ పార్టీ అకౌంట్ లో 1,500 కోట్లు ఇట్లనేగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించి వేసుకుంటేనే వచ్చినాయి డబ్బులని కూడా ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని. కాబట్టి వాళ్ళతో దయచేసి ఎవరు పోల్చుకోవద్దు. వాళ్ళ ఇంట్లో 2 అమరులు అయ్యారు, ఉగ్రవాదులు బలికయ్యారు. మన తెలంగాణ ఉద్యమంలో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎవరు బోరాయ అమరవీరులు కారా, మీరు ఎట్లా అవుతారంటన్నా, జాతిపితలు ఎట్లా అవుతారంటన్నా. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పి రావు గారు కూడా దగ్గర వెళ్ళిండు కానీ అగ్గిపెట్టి జనానికి తెలుసు. వాస్తవాలుగా మనం మాట్లాడకూడదు. వాళ్ళ ఎవరు త్యాగ పురుషులు లేరు, జాతిపితలు లేరు. నిజంగా ఉంటే జాతిపిత అంటే జయశంకర్ సారు. మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు. 69 అంతకు ముందు నుంచి తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఎవరు కొట్లాడతారని నూరు పోసిండు అందరికి. అట్నే కేసీఆర్ నూరు పోస్తేనే తెలంగాణ గురించి ఆయన కొట్లాడిండు. నేను కేసీఆర్ని తక్కువేమంటలే, తెలంగాణ కోసం కొట్లాడిండు. క్రియాశీలక పాత్ర ఉంది, అందరికంటే క్రియాశీలక పాత్ర ఉన్నది. తెలంగాణ రావడంలో కీలక పాత్ర ఉన్నది. నీ పాత్ర ఎంత ఉందో సోనియా గాంధీ గారి పాత్ర కూడా అంతే ఉందని ఆయన అంగీకరించిండు. ఇదే కేసీఆర్ గారి గొప్పతనం. అంటే శత్రు పార్టీ అయినటువంటి మీలాంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారిని పొగిడే రోజులు కాదు. మనం ఏంటంటే నువ్వు తెలంగాణ కోసం కొట్లాడితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. అవును, ఆయన నువ్వు కొట్లాడినని మేము అంటాను. అంత మాత్రం నువ్వు జాతిపిత అవుతావా? ఇన్ని జాతిపిత కాడని నేను చెప్పిన సామాన్య జీవితం గడపాలి, 1000 కోట్లను ప్రజలకు దానం చేయాలి, మంచి విలాస భోగవంతమైన జీవితాలు వదిలిపెట్టాలి, మద్యపానం ధూమపానం స్వీకరించకూడదు. మరి ఇవన్నీ చేసుకుంటా నేను జాతిపిత అంటే ఎట్లయితే పదవులు త్యాగం చేయాలి. గాంధీ గారు చేసినట్టు సోనియా గాంధీ గారు ఏం చేసింది? సోనియా గాంధీ గారిని ఎందుకు త్యాగశీలు అంటాం? ఆమె ప్రధానమంత్రి కావచ్చు, ఎవడు అభ్యంతరమే లేదు, ఉంది. అయినప్పటికీ వద్దని మేధావుని పెట్టింది, మన్మోహన్ సింగ్ పెట్టింది. ఇలా తెలంగాణ పట్ల సీమాంధ్రులు ఎన్ని ప్రలోభాలు పెట్టారు ఆమెని. ఎంత పారిశ్రామికవేత్తలు సీమాంధ్ర రోజు ఎంపీలు అందరూ కూడా నీకు ఏది కావాలంటే ఇస్తాం, తెలంగాణ ఇవ్వడం బెదిరించినా సరే నేను మాట ఇచ్చినా మాట కట్టుబడి ఉందన్న అని. ఆంధ్రాలో ఓడిపోయినా అవకాశం పోతుందన్న, తెలంగాణ 2 చోట్ల కూడా ఓడిపోతావన్న తెలంగాణ ఇచ్చినా లేదా, అట్లాంటి వాళ్ళని త్యాగశీలు అంటారు. మీరు రాజకీయ చాణక్యులు కేసీఆర్ గారిని విమర్శించాలంటే ఈ రాత్రి అంతా కూడా సరిపోదు. కానీ అంటే పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు ఒకవేళ దిగ్విజయంగా మున్సిపాలిటీలో కొంచెం అటు ఇటుగా మీకు రిజల్ట్ వచ్చింది, అనుకున్నంత కాకుండా వచ్చింది. జిహెచ్ఎంసీలో ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండవు? ఇవే పునరావృతం అయితే జిహెచ్ఎంసీలో కూడా ఇదే పునరావృతం అవుతాయి అంటానికి ఉదాహరణ జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ ఎన్నికలు. జిల్లా పరిషత్ కూడా రాబోతుంది. జిల్లా పరిషత్లో కూడా ఏ ఫలితాలు నేను ఒకటే అంటాను. నేను అప్పుడు కంటోన్మెంట్ ఎన్నిక జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ జరిగేటప్పుడు అన్నా కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతం అయితే అని చెప్పిన. అట్లనే అయింది జూబ్లీ హిల్స్లో కూడా. తర్వాత కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఫలితాలే పంచాయతీ ఎన్నికల్లో పునరావృతం అయితే అన్న, అవే పునరావృతమైనవి. మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు, ఈ 3 ఎన్నికల్లో ఫలితాలే మున్సిపాలిటీలో పునరావృతం అయితే అని చెప్పిన, అవే అయినాయి. ఇవాళ రేపు మున్సిపాలిటీ ఫలితాలే మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా జిహెచ్ఎంసీలో కూడా పునరావృతం అవుతాయి. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పరిపాలనకు ఓట్లేస్తారు. అంటే నమ్మకం ఉంది మీకైతే? నమ్మకం ఎందుకు? హైదరాబాద్ హైడ్రా గురించి మీరు అంటారు, ఇలా ఉత్సవాలు చేస్తున్నారు, ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. హైదరాబాద్ పట్ల ప్రభుత్వ భూములు, కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కాపాడుతుంది, చెరువుల్ని, కుంటల్ని, సరస్సుల్ని. ఇలా వరదలు రాకుండా, అంతకుముందు వరదలు ఎట్లొచ్చాయి హైదరాబాద్లో, ఇలా హైడ్రా వచ్చిన తర్వాత వరదల ప్రభావం తగ్గిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకు నిలిచిపోతారు చెప్పనా? మరో కులీ కుద్బుషా. హైదరాబాద్ నగరాన్ని ఎవరు? గోల్కొండ సుల్తాన్లు వాళ్ళు. వినండి, 4వ నగరం. మరి రేవంత్ కేసీఆర్ గారు ఎందుకు ఆలోచన చేయలేదు? 4వ నగర నిర్మాత అంటే చరిత్రలో రేవంత్ రెడ్డి వస్తుంది. ఇప్పుడు హైదరాబాదు కులీ కుద్బుషా 1530 ఆ ప్రాంతంలోనూ ఆయన, సరే ఒక సంఖ్య అటో ఇటో. అదే విధంగా సికింద్రాబాద్ని బ్రిటిష్ వాళ్ళు ఈ ఆసఫ్ జాహీర్ అంటే నైజాం నవాబు అంటే 7వ నవాబు 6వ నవాబు వీళ్ళు కలిసి హైదరాబాద్ను విస్తరించారు, సికింద్రాబాద్ను విస్తరించారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండే కాపులు సికింద్రాబాద్. సైబరాబాద్ అంటే ఏమంటారు? చంద్రబాబు నాయుడు అంటారు. ఇవాళ నూతన నగరం 4వ నగరం నిర్మాత అంటే రేవంత్ రెడ్డి. ముచ్చెర్ల ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతం ఇప్పుడు ఇక్కడ జనాభా 1.5 ఉన్నది. ఈ జనాభా విస్తరణకు తగ్గట్టు నగరంలో ఏర్పాట్లు కూడా సరిపోవు కాబట్టి కొత్త నగరం అటు మళ్ళిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, అన్ని రకాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు. మరి ఆ ప్రయత్నం నువ్వెందుకు చేయలేదు? ఎంతకీ లూటీ చేయటం, లోపలేసుకోవటం, ఇది తప్ప భవిష్యత్ ప్రజలకు ఒక అవసరం, నగరం అవసరం ఆలోచన చేసినవా? కాబట్టే ఆయన జాతిపిత కాదు.
కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు దార్శనికుడు అంటారు. నేను జాతిపిత అంటలేదు, దార్శనికుడు. ఇప్పుడు నెహ్రూ గారిని కూడా జాతిపిత అనలేదు మా కాంగ్రెస్ నాయకులు అన్నారు ఎవరన్నా. గాంధీ గారిని అంటారు. దేశం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్లో కూడా ఒక వర్గం గాంధీని ఆరాధిస్తారు. ఇప్పుడే గాంధీ తప్పు లేదు, మనోడు నాథురామ్ గాడ్సేనే చంపేసిండు అనవసరంగా. చంపడం పరిష్కారం కాదు కదా హిందూ ధర్మాల ప్రకారం. హిందువులో ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం కూడా ఎప్పుడు రావాలా, తప్పదు అన్నప్పుడు యుద్ధం చేయాలి. కానీ అనవసరంగా గాంధీ గారిని పొట్టన పెట్టుకోవటం ఇవన్నీ కూడా కొంతమంది వాళ్ళు ఒప్పుకోలే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకోలే. అందులో 2-3 గ్రూపులు ఉన్నాయి మళ్ళీ అందులో కూడా. కాబట్టి నేను ఏమంటానంటే ఇవాళ తెలంగాణ అనేది రేపు దేశంలో కీలకం కాబోతుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటంలో రేవంత్ రెడ్డి పాత్ర క్రియాశీలకం కాబోతుంది. ఎట్లా ప్రధానమంత్రి ఇలా రేవంత్ రెడ్డి అనే రాహుల్ గాంధీ ఇలా భారతంలో పాండవుల లెక్క, రామాయణంలో రాముడు లెక్క అరణ్యవాసం చేస్తాడు కుట్రల వల్ల. ఇలా శకుని పాచికలు ఉన్నాయి కదా, ఈవీఎం పాచికలు, శకుని పాచికలకు ఏమవుతుంది, పాండవులు పోతారు. తర్వాత మన తండ్రి మాటకు చెప్పుకొని ఏదో కుట్రల వల్ల అడుగుపోతాడు రాముడు. ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పీఠం దగ్గరకు వస్తుంది వెనక్కి పోయింది వల్ల ఈ ఈవీఎంల అనే శకుని మాయా పాచికల వల్ల కొంత దూరం జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. కానీ తప్పకుండా రేపు హస్తినాపురంలో భారత ప్రధానిగా తప్పకుండా పట్టాభిషక్తి రైతుడు రాహుల్ గాంధీ, రాముడు లెక్క పట్టాభిషక్తి అయినట్టు ఏదో ఒక రోజు కాదు, త్వరలోనే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లోనే దానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడంలో రేవంత్ రెడ్డి అనేది క్రియాశీలక పాత్ర, తెలంగాణది క్రియాశీలక పాత్ర కాబోతుంది. రైట్ థ్యాంక్ యూ మానవత్రి అన్న. ఇప్పుడు ఇటీవల గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, అభిమానులకు, నాయకులకు, రాష్ట్ర నాయకులుగా ఏం చెప్పదలుచుకున్నారు? అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు నాయకులుగా నిరూపించుకోవాలి, నిజాయితీగా పనిచేయండి. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులని తప్పకుండా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ పనులకు, తర్వాత బస్తీల శుభ్రతకు, వీటికి డ్రైనేజీ వ్యవస్థ కోసం వీటికి కేటాయించండి. ఎక్కడ కూడా అవినీతి లేకుండా సక్రమంగా పరిపాలిస్తే మళ్ళీ ప్రజలు మీకు పదోన్నతి కల్పిస్తారు. ఇలా కౌన్సిలర్ అయిన వాళ్ళని మున్సిపల్ చైర్మన్ చేస్తారు. మున్సిపల్ చైర్మన్ ఇంకో పదవులు వస్తాయి, మీకు ఉన్నతమైన పదవులు వస్తాయి. తర్వాత ఆ పరిధిలో అవకాశాలు వస్తే ఎమ్మెల్యేలు కావచ్చు. అక్కడే ఆగిపోకుండా మీరు అవినీతి చేస్తే ఆగిపోతారు. కాబట్టి నిజాయితీగా మేము నమ్ముకొని గెలిపించిన ప్రజలకు రుణం తీర్చుకునే విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి నేను సూచించాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.